లిటరల్లీ నిజంగా నాకైతే ఒక్క సిచ్యువేషన్‌లో ఏడుపొచ్చిందిరా అసలు. అంత సీరియస్ అనిపించింది నాకు. శ్రేయ పాపనే 2.5 ఇయర్స్. శ్రేయ పాప కంటే 2 మంత్స్ పెద్దోడు వాడు. నాకు బాగా తెలిసిన ఆమె. ఆమెకు ఈ ఊర్లో పని లేక చేసుకోవడానికి లేక చిన్న బాబుని ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హైదరాబాద్ వచ్చిర్రు. ఆమె పొద్దున నేను 5:30 బస్‌కి మొన్నొచ్చానని చెప్పాను గదా! ఆ రోజు నేను ఆమెను జూషిన. లిటరల్లీ నాకు నిజంగా ఏడుపొచ్చింది. ఎందుకంటే ఆమె ఏదో తన పాపని వదిలేసి బాబుని వదిలేసి ఉండగలనన్న సిచ్యువేషన్‌తోటొచ్చింది గానీ, ఆమె ఊరు పొలమేర దాటంగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు గారుతున్నాయి. నాకసలు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలనిపించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటారు, "ఏమైంది ఆమెకి పిల్లనో, పిల్లగాడో పుట్టిండు. కన్నాక ఒక 3 సంవత్సరాలు ఇంటికాడనే ఉంటది. ఆ పిల్లలు స్కూలుకి పోయినంత వరకు ప్రశాంతంగా కూసుంటది. తర్వాత ఇంగోన్ని గంటది అప్పుడు ఇంటికాడనే కూసుంటదనేసి." ఎవ్వరికి అంత ఈజీ ఉండదండి లైఫు. ఆళ్ళకు పిల్లల కోసమైనా పర్లేదు గానీ, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళుంటారు గదా! పిల్లల్ని పెట్టుకొని ఉంటాను నేను. మీరెళ్లి పని జేసుకోండి. సాయంత్రం కల్లా రండి అని అలా